మీరు జనరలైజ్గా చక్కగా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు దగ్గర ఒక టాపిక్ ఉంది. లైక్ వీ సా మెనీ మూవీస్లో ఒక పేషెంట్ని ఆల్రెడీ చనిపోయిన పేషెంట్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్లు చేయడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. సో అలాంటివి కూడా మనం ఈ మధ్యకాలంలో కొన్ని విన్నాం కూడా మనం బయట కూడా. సో వాటికి ఏం చెప్తారు మీరు అలాంటి డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్కి? డాక్టర్స్ అనేది అనెథికల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ ఉండొచ్చు, అది మనం కమెంట్ చేయలేము. అందరూ అలా ఉంటారని లేదు. సో అలా ఉన్నప్పుడు ఇట్స్ వెరీ దాన్ని ఏమంటారంటే స్ట్రిక్ట్గా ఉండాలి. స్ట్రిక్ట్గా ఉండాలి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి, అన్నీ ఉండాలి తప్పితే దాని గురించి చెప్పడానికి ఏం లేదు. అండ్ డాక్టర్ గారు, ఈ కత్తిపోట్లు బుల్లెట్స్ ఉంటాయి కదా, సో ఒకసారి కత్తి పెట్టిన తర్వాత బయటికి తీస్తే దానికి ఇంకా పెద్ద ఇంజరీ అవుతుందంట. సో వీటికి సంబంధించి ఎటువంటి సర్జరీస్ ఉంటాయి అండ్ ఎంతకాలం పడుతుంది అది తగ్గడానికి కూడా? సో బేసిక్గా మనకి ఇంతకుముందు సినిమాల్లో చూసినప్పుడు ఏంటంటే చాలామంది ఎక్కడ బాడీలో ఎక్కడ ఏం గుచ్చుకున్నా, షార్ప్ ఆబ్జెక్ట్ కత్తి కానీ గుడుపం కానీ ఏదైనా గుచ్చుకున్నా దాన్ని తీసేసి టైట్గా గుడ్డ కట్టేసి హాస్పిటల్ తీసుకొస్తుంటారు. సో దట్ ఈస్ వెరీ రాంగ్. మనకు బాడీలో ఏ షార్ప్ ఆబ్జెక్ట్ ఎక్కడ గుచ్చుకుని ఉన్నా దాన్ని ఎప్పటికీ బయటికి తీయకూడదు. హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ థియేటర్లో మాత్రమే దాన్ని తీయాలి. ఎమర్జెన్సీ రూమ్లో కూడా తీయకూడదు దాన్ని, ఆపరేషన్ థియేటర్లో మాత్రమే తీయాలి. ఎందుకు తీయాలంటే బేసిక్గా మనకి బాడీలో ఒక షార్ప్ ఆబ్జెక్ట్ కత్తి దిగింది అనుకుందాం, దిగితే అది ఎక్కడో చోట బ్లడ్ వెజల్ని పియర్స్ చేసే ఉంటుంది. సో ఆ బ్లడ్ వెజల్ని పియర్స్ చేసి అది అక్కడే ఉండి ఆ బ్లీడింగ్ బయటికి రాకుండా ఆపుతుంది ఆ బ్లడ్ వెజల్ లోపలికి. మీరు దాన్ని తీసేస్తే ఆ బ్లడ్ వెజల్ అంతా ఓపెన్ అప్ అయిపోతుంది. సో ఎక్సెసివ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అంతా. మనకు బయట ఎక్కువ బ్లీడింగ్ లేదులే అని అనుకుంటాం, కానీ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఆ కత్తి షార్ప్ ఆబ్జెక్ట్ తీయటం వల్ల ఎక్కువ హార్మ్ చేస్తున్నారు పేషెంట్కి. సో అందుకనే మేము కూడా ఎమర్జెన్సీ రూమ్లో కూడా తీరు, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఓపెన్ చేసి చూసుకుని ఎక్కడెక్కడ ఇంజరీ అందో దాన్ని స్లోగా కంట్రోల్ చేసుకుంటూ తీస్తాము. వెరీ ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు ఇది. తీసేసి తీసుకొస్తుంటుంది. చేయి మీద కాళ్ళ మీద కూడా తీయకూడదు. ఎక్కడైనా సరే ఒక షార్ప్ ఆబ్జెక్ట్ గుచ్చుకుంటే అలాగే దాంతోనే హాస్పిటల్ రావాలి. వెరీ ఇంపార్టెంట్ అది. ఈవెన్ మేము జోక్గా ఎలా చెప్తామంటే దీన్ని పేషెంట్స్కి అర్థం కావడానికి, మీరు ఎవరితోనే గొడవపడండి, ఎవరితోనే పొడిపించుకోండి, కానీ వాళ్ళు తీనివద్దు. ఇలా పట్టుకుని వాళ్ళని తోసేసి హాస్పిటల్కి వచ్చేయండి, అలా చెప్తుంటాను అనమాట అర్థం కావడానికి. ఇంకా వెరీ ఇంపార్టెంట్ అది. షార్ప్ ఆబ్జెక్ట్ బయటికి రాకూడదు.